హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి కన్స్ట్రక్షన్ రూల్స్లో లాస్ట్ రెండు మిగిలిపోయినాయి అన్నాయి కదా, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అండ్ యాంగిల్ ఆఫ్ అరైవల్. సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో వెరీ ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా చూడండి మొత్తం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదిరా అంటే యాంగిల్ ఆఫ్ డిపార్చర్ గురించి మాట్లాడుకుందాం. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఓన్లీ ఫర్ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. ఓకేనా? సో నేను ప్రతిసారి చెప్తూ వచ్చింది అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చదువుతానే కంగారు పడద్దు, ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడిన తర్వాత మళ్ళీ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఓన్లీ ఫర్ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. సో డెఫినేషన్ ఏంటిదిరా అంటే ద యాంగిల్ విత్ విచ్ అ పోల్ డిపార్ట్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్. ఆవేశపడద్దు. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees minus 5, వేర్ 5 is equals to sigma అనేది summation of 5p minus summation of 5z, where summation of 5p is equals to sum of angle made by remaining poles, where summation of 5z is equals to sum of angle made by all zeros. సో ఇప్పుడు తిట్టుకోవద్దు, ఏంది వీడు జస్ట్ చదువుకుంటా పోయినాడని. ఇప్పుడు నేను చదివిన దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ఏమంటున్నారా అంటే యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కానీ యాంగిల్ ఆఫ్ అరైవల్ కానీ ఓన్లీ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం రా అంటే యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది వెన్ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఉన్నప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే యాంగిల్ ఆఫ్ అరైవల్ అనేది కాంప్లెక్స్ కాంజుగేట్ జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. డిపార్చర్ అంటే పేరులోనే ఉంది చూడండి, డిపార్ట్ అవ్వడం. సో డిపార్ట్ అవ్వడం అంటే నథింగ్ బట్ టు లీవ్ ద ప్లేస్. సో కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ అంటే సపోజ్ ఇట్లా ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి కదా, సో ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఇవి డిపార్ట్ అయ్యేదాన్ని, సో ఇట్లా లీవ్ అయ్యేదాన్ని ఏమంటాం రా అంటే ఇక్కడ నుంచి దూరం వెళ్లేదాన్నే సమ్ యాంగిల్ తో వెళ్తాయి ఇవి. సో సమ్ యాంగిల్ చేసుకుంటూ వెళ్తాయి. సో ఇటువంటి యాంగిల్ ని ఏమంటాం రా అంటే యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ కి క్యాలిక్యులేట్ చేస్తామన్నానా. ఇక్కడ రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఉన్నాయి చూడండి. సపోజ్ ఫస్ట్ అంటే రెండు పోల్స్ కి క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ నువ్వు ఇక్కడ జీరోస్ ఉన్నాయనుకోండి, సపోజ్ నువ్వు ఈ పోల్ కి క్యాలిక్యులేట్ చేయాలనుకున్నావు అనుకో, ఏంటిది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావంటే 180 degrees minus 5 అని చెప్పిన. సో ఈ 5 అంటే ఏంటిది అంటే సమ్ ఆఫ్, ఇక్కడ చూడండి అదే సమ్మేషన్ ఆఫ్ 5p మైనస్ సమ్మేషన్ ఆఫ్ 5z చెప్పినాలండి. సో సమ్మేషన్ ఆఫ్ 5p అంటే సమ్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై రిమైనింగ్ పోల్స్ అన్న. ఈ పోల్ కి నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావయ్యా ఏంటిది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది. సో అప్పుడు ఈ పోల్ చేసే యాంగిల్ తీసుకో, ఇంకా ఈ పోల్ చేసే యాంగిల్ ఎట్లా తీసుకుంటావు, రిమైనింగ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పోల్ కి ఏ యాంగిల్ చేస్తున్నాయి ఆ యాంగిల్ యొక్క సమ్ మైనస్ జీరోస్ ఉంటాయి కదా, సో టోటల్ జీరోస్ చేసే సమ్. సో ఈ జీరో వచ్చేసి ఈ పోల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఈ జీరో ఈ పోల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది. సో ఈ యాంగిల్ మైనస్ ఈ రెండింటి యొక్క సమ్ యాంగిల్ వస్తుంది కదా, అదేంటిదిరా అంటే 5. సో ఆ 5 ని 180 degrees లో తీసేస్తే నీకేమొస్తుంది, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ వస్తుంది. ఇది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ గురించి. ఇంతవరకు మాట్లాడుకున్న దాంట్లో కూడా నాకు తెలిసి ఒక 60% అర్థమైతే 40% కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ దూరం చేయడం కోసమే ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ వద్దులేండి, నెక్స్ట్ పేజ్లో మాట్లాడదాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏముందంటే g of s into h of s is equals to k into s plus 2 into s plus 4 divided by s square plus 2s plus 2. ఇది మనకు ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చినాడు అనుకోండి, దీనికి రూట్ లోకస్ గీయాల. ఇప్పుడు ఒకసారి బేసిక్స్ రివైజ్ చేస్తా చూడండి. సో ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తానే కంక్లూజన్స్ గీసేయండి, అంటే కంక్లూజన్స్ రాసుకోండి. అంటే మనం గేట్ ఎగ్జామ్లు రాయాల్సిన అవసరం లేదు, మైండ్లో మీకు కంక్లూజన్స్ వచ్చేయాలి. మైండ్లో కూడా చూస్తానే చెప్పేస్తారులే కొన్ని రోజుల తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, జీరోస్ ఏమేమి ఉన్నాయి, s is equals to -2 ఒకటి, -4 ఒకటి. పోల్స్ ఏమేమి ఉన్నాయి, పోల్స్ దీనికి రూట్స్ కనుక్కుంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి ఏమొస్తాయంటే s is equals to -1 ప్లస్ ఆర్ మైనస్ j1 వస్తాయి. సో ఈ విధంగా అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ -1 ప్లస్ j1 -1 మైనస్ j1. సో ఈ విధంగా రెండు రూట్స్ వచ్చినాయి, అంటే రెండు పోల్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ పోల్స్ ఇస్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ number of zeros is equals to 2.
సో 2 పోల్స్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో పోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు మనకు అసిమ్టోట్స్ వస్తాయా? అసిమ్టోట్స్ అంటేనే ఏంటివి? పోల్స్ అండ్ జీరోస్ ఈక్వల్గా లేనప్పుడు. నేను నీకు జనరల్ ఎగ్జాంపుల్తో కూడా చెప్పిన ఆల్రెడీ. ఏంటిది? కపుల్స్ లేనప్పుడు సింగిల్స్ ఎవడైతే మిగిలిపోతాడో వాడి కోసం కపుల్ చేయడం కోసం, పెయిరింగ్ చేయడం కోసం వచ్చేదే అసిమ్టోట్ అన్న. సో ఇక్కడ పోల్స్ ఈక్వల్స్ టు జీరోస్ అంటే 2 పెయిర్ చేసేసుకుంటాయిలండి. ఇప్పుడు అసిమ్టోట్స్ నీడ్ ఉందా అంటే అసిమ్టోట్స్ రావు. సో అసిమ్టోట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు. నెక్స్ట్ ఎక్కువ గీసినట్టున్నాను. నెక్స్ట్ ఏమున్నాయి మనకి? అసిమ్టోట్స్ లేనప్పుడు అసిమ్టోట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే కదా సెంట్రాయిడ్ అంటే. ఇక్కడ అసిమ్టోట్స్ లేనప్పుడు ఇంకా ఇంటర్సెక్షన్ పాయింట్ ఎట్లా ఉంటుంది? సో సెంట్రాయిడ్ ఉంటుంది అంటే సెంట్రాయిడ్ కూడా దీనికి ఉండదు. సో 2 కంక్లూజన్స్ డ్రా చేసేసినారు. అంతేనా? ఇంకా మిగిలిన కంక్లూజన్స్ ఏమన్నా ఉంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, రూట్ లోకస్ గీస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏముంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్స్ని లొకేట్ చేసాయి. సో -1 అనే పాయింట్ ఇక్కడ ఉంటే ఇది J1 అనుకో, ఇది -J1 అనుకో. ఇప్పుడు పోల్స్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఊరికే జాయిన్ చేసుకుంటానండి నేను. ఈ విధంగా నీకు 2 పోల్స్ యొక్క లొకేషన్ వచ్చేసినాయి. తర్వాత ఏముంది? జీరోస్ని లొకేట్ చేయి. ఇది -1 అంటే -2 -4 అంటే కొంచెం లెంతీగా చూసుకుందాం. ఇక్కడ -2 ఉంటుంది, ఇక్కడ -4 ఉందనుకోండి. సో ఏం చేసేసినావు? పోల్స్ అండ్ జీరోస్ని లొకేట్ చేసేసినావు. ఇప్పుడు ఏం కావాలరా నీకు అంటే ఇక్కడ ఏమున్నాయి? కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ పోల్స్ వచ్చినాయి. సో కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ వచ్చినప్పుడు నీకేమైతుంది? యాంగిల్ ఆఫ్ డిపార్చర్ వస్తుంది అన్న. అదే కదా మనం మాట్లాడుకుంది. కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ వచ్చినప్పుడు యాంగిల్ ఆఫ్ డిపార్చర్ వస్తుంది అన్న. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఎట్లా వస్తుంది? ఫార్ములా ఏంటిది మనకి? యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees మైనస్ 5 అన్నాం. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏమన్నాం? సమ్ ఆఫ్ పోల్స్ మేడ్, యాంగిల్ మేడ్ బై పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై జీరోస్ అన్నాం. సో యాంగిల్ మేడ్ బై పోల్స్ అంటే ఇప్పుడు నేను ఎక్కడ క్యాల్కులేట్ చేస్తానా అంటే యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఏ పోల్కి, ఏ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్కి క్యాల్కులేట్ చేస్తానా అంటే దీనికి క్యాల్కులేట్ చేస్తున్నా. సో దీనికి క్యాల్కులేట్ చేసేటప్పుడు యాంగిల్ మేడ్ బై రిమైనింగ్ పోల్స్ అంటే రిమైనింగ్ పోల్ ఇదే కదా. సో ఈ పోల్ అనేది ఈ పోల్కి ఎంత, ఏ యాంగిల్ చేస్తుంది మైనస్ సమ్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై జీరోస్, ఆల్ జీరోస్. సో అది క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ అదే ఈ పోల్తో ఎంత యాంగిల్ చేస్తుందంటే ఎట్లుంది? ఇది స్ట్రైట్ లైన్ ఉంది. సో స్ట్రైట్ లైన్ అంటే నథింగ్ బట్ ఎంత యాంగిల్ చేస్తున్నట్లు? 90 degrees చేస్తున్నట్లు. సో నీకేమైపోయింది? సిగ్మా 5p ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం కనుక్కోవాలా? ఈ జీరో చేసే యాంగిల్ కనుక్కోవాలా. అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలా. అంటే విత్ రియల్ యాక్సిసే కదా మనం కనుక్కునేది. సో ఈ యాంగిల్ అంటే ఇది 5-1 అనుకో. సో నీకు 5-1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఏముంది? ఇది కాస్ 5 చేద్దామా, tan 5 చేద్దామా? ఇదంతా మనకి ఈ మ్యాగ్నిట్యూడ్ 1, ఇది 1. సో tan చేద్దాంలేండి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 5-1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది నీకు? 1/1 వచ్చింది. సో 5-1 ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత? 45 degrees. సో ఒక జీరో చేసే యాంగిల్ ఎంత అంటే 45 degrees. ఇప్పుడు ఈ జీరో చేసే యాంగిల్ కూడా నీకు కావాలి కదా. సో ఎంత? ఈ యాంగిల్ 5-2 అనుకో. సో దీనికి కూడా ట్యాన్ చేద్దాంలేండి. ఇదంతా అప్పుడు మ్యాగ్నిట్యూడ్ 1. ఇప్పుడు ఇదేమవుతుందయ్యా అంటే నీకు ఎక్కడి నుంచి కావాల్సింది? విత్ రెస్పెక్ట్ టు ఈ పోల్ అంటే ఈ డిస్టెన్స్ కదా నీకు కావాల్సింది. ఈ డిస్టెన్స్ అంటే ఎంత? -1 -4 అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత? 3 ఉంటుంది. సో ఇది ఎంత? 1. సో tan 5-2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1/3. సో 5-2 ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/3. సో గేట్ క్యాల్కులేటర్స్ని ప్రతి ఒక్కరి దగ్గర యాప్ ఉందనుకుంటా, కనుక్కొని చెప్పండి నాకు యాంగిల్. సో నాకు యాంగిల్ అయితే సరిగ్గా గుర్తుకులేదు, 18.26 degrees సంథింగ్ వస్తుంది. మీరు ఎగ్జాక్ట్గా కనుక్కోండి, ఇది తప్పు రాసినాడు అనుకోవద్దు. సమ్ ఆఫ్ 5z అంటే ఏమేస్తుంది? 5-1 + 5-2 కదా. సో సిగ్మా 5z ఈజ్ ఈక్వల్స్ టు 45 + 18 ఎంత? 63.26. సో 63.26. సో ఇదేంటిది? 5z వచ్చింది. ఇప్పుడు నీకు 5 కావాలి కదా. 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 90 degrees మైనస్ అంతే కదా. 5p మైనస్ 5z అంటే 90 degrees మైనస్ 63.26.
సో ఇది చేస్తే ఎంత వస్తుంది అంటే సమ్ 26 పాయింట్ ఎంత వస్తుంది, 26.54 వస్తుంది, 54 డిగ్రీస్. ఎగ్జాక్ట్ వాల్యూస్ నాకైతే కరెక్ట్గా నేను మొత్తం సబ్ట్రాక్షన్ చేయట్లేదు, అదంతా మీరు క్యాల్కులేటర్తో చేసేయండి, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. సో నీకు 5 ఎంత వచ్చింది, 26.54 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటిది, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కావాలి. యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఎంత, 180 డిగ్రీస్ మైనస్ 5 అన్నాం. సో 180 మైనస్ 26.56. సో ఇది చేస్తే ఎంత వస్తుంది అంటే 153 డిగ్రీస్ అప్రాక్సిమేట్లీ సమ్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ 153 డిగ్రీస్ నీకు ఏమొచ్చింది, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ వచ్చింది. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అంటే మీనింగ్ ఏంటిది, ద యాంగిల్ విత్ విచ్ ఎ పోల్ డిపార్ట్స్ ఫ్రమ్ ఇట్స్ పొజిషన్. సో ఈ పోల్ కి కనుక్కున్నామంటే ఈ పోల్ డిపార్ట్ అయ్యే యాంగిల్ ఎంత అంటే 153 డిగ్రీస్ అన్నాం. సో 153 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది, ఇది 0 డిగ్రీసా, ఇది 90 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్. సో 90కి 180కి మధ్యలోనే ఉంటుంది కదా. సో సమ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ యాంగిల్ ఎంత, ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అంటే 153 డిగ్రీస్. ఎగ్జాక్ట్లీ 153 కాదు, మీరు ఈ సబ్ట్రాక్షన్ చేసుకోండి ఎంత వస్తుంది సమ్ వాల్యూ. ఇప్పుడు నీకేమొచ్చింది, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఫర్ దిస్ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్ వచ్చింది. సో దీనికి ఎంత వస్తుంది అయ్యా అంటే, దీనికి ఎంత అంటే రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి దీనికి ప్లస్ 153 డిగ్రీస్ వస్తే దీనికి ఎంత వస్తుంది, మైనస్ 153 డిగ్రీస్ వస్తుంది. కావాలంటే ఎవరికన్నా కావాలనుకుంటే మీరు వాళ్ళు మళ్ళీ ఏమంటారు, ఈ యాంగిల్స్ క్యాల్కులేట్ చేసుకోండి అంటే ఇక్కడ ఇవన్నీ అవసరం లే, ఆటోమేటిక్గా ఇది రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి ఇది 153 డిగ్రీస్ వస్తే ఇది మైనస్ 153 డిగ్రీస్ వస్తుంది. సో మైనస్ 153 డిగ్రీస్ అంటే ఎక్కడ ఉంటుంది, సో యాంగిల్ సేమ్, ఇది 0 డిగ్రీస్ కదా. ఇప్పుడు మైనస్ లో ఉందంటే యాంగిల్ నువ్వు ఎట్లా వెళ్ళాలా, క్లాక్ వైజ్ వెళ్ళాలా. సో క్లాక్ వైజ్ వెళ్తే ఇది 90 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, అంటే మైనస్ 90 డిగ్రీస్ మైనస్ 180 డిగ్రీస్. సో ఈ రెండింటికి మధ్యలోనే కదా మైనస్ 153 అంటే నువ్వు రాయడం నెగిటివ్ రాయవు, జస్ట్ నీకు క్లాక్ వైజ్ తీసుకుంటేనే దాని అర్థం మైనస్ 153 అని, రాయడం మాత్రం 153 రాస్తావు. సో ఈ విధంగా ఇది చేసే యాంగిల్ ఎంత అంటే 153 డిగ్రీస్. ఇక్కడ పాజిటివ్ రాసిన అనేది మైనస్ 153 అనుకోవద్దు, క్లాక్ వైజ్ తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ నెగిటివ్ ఇంక్లూడ్ అయిపోయింది. సో ఈ యాంగిల్ ఎంత 153 డిగ్రీస్. సో రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ కి మనకి ఏమొచ్చేసినాయి, యాంగిల్ ఆఫ్ డిపార్చర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నీకేం కావాలా, పోల్స్ అనేవి వెళ్ళి జీరోస్తో మీట్ అవ్వాలా. సో జీరోస్తో ఎట్లా మీట్ అవుతాయి, సో రెండు పోల్స్ ఉన్నప్పుడు ఏమైతుంది, మనకి బ్రేక్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా. సో బ్రేక్ పాయింట్ క్యాల్కులేట్ చేయి దీనికి. సో బ్రేక్ పాయింట్ ఎట్లా కనుక్కుంటావు, బ్రేక్ పాయింట్ అంటే ఏంటిది, నథింగ్ బట్ మీటింగ్ పాయింట్ ఆఫ్ 2 or more పోల్స్. సో ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి, సో దానికి ఒక మీటింగ్ పాయింట్ కావాలి కదా. సో ఆ మీటింగ్ పాయింట్ ఏంటిదో క్యాల్కులేట్ చేయి. నేను చెప్పిన ఆల్రెడీ నిన్న బ్రేక్ పాయింట్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం, షార్ట్ కట్ ఏం చెప్పినా కే తీసేసి d/ds ఆఫ్ ఇది చేసేయి అన్న. సో d/ds ఆఫ్ s ప్లస్ 2. సో ఇది మల్టిప్లికేషన్ చేసేస్తే ఏమొస్తుంది, s² + 6s + 8, s² + 6s + 8 డివైడెడ్ బై s² + 2s + 2 = 0. ఇది ఏమైతుంది అప్పుడు, సింప్లిఫికేషన్ కింద చేద్దామా, v ఇంటూ s² + 2s + 2 ఇంటూ v ఇంటూ u డాష్ అంటే 2s + 6 మైనస్ u ఇంటూ s² + 6s + 8 v డాష్ అంటే 2s + 2 = 0 అవుతుంది. డివైడెడ్ బై v² ఉంటుంది, 0కి అవతల పోతే ఎట్లానో 0నే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారా అంటే ఈ సింప్లిఫికేషన్ మీరు చేసుకొని క్యాల్కులేట్ చేసిన తర్వాత ఏమొస్తాయంటే, నాకు సరిగ్గా గుర్తుకు లేవు కానీ మీరంతా క్యాల్కులేట్ చేయాలి, ఇవన్నీ నేను చేసి మీకు టైం వేస్ట్ చేయలేను. సో s1 = సమ్ మైనస్ 0.3 ఎంత వస్తుంది, s2 = మైనస్ 2.6 వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, అప్రాక్సిమేట్లీ ఇదే వాల్యూస్ ఉంటాయి. ఇవేంటివి మనకి బ్రేక్ పాయింట్స్. సో ఇవి బ్రేక్ పాయింట్స్. రెండు బ్రేక్ పాయింట్స్ వచ్చినప్పుడు మనం ఆల్వేస్ ఏం చెక్ చేసుకోవాలా, వ్యాలిడ్ బ్రేక్ పాయింట్ ఏంటిదో చెక్ చేసుకోవాలా. సో వ్యాలిడ్ బ్రేక్ పాయింట్ అంటే ఏంటిది, ఆ బ్రేక్ పాయింట్ విచ్ లైస్ ఆన్ రూట్ లోకస్ ఈజ్ అ వ్యాలిడ్ బ్రేక్ పాయింట్, అంతే కదా చెప్పింది. సో మైనస్ 0.3 అనేది ఎక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుంది. సో మైనస్ 0.3 అనేది ఇక్కడ ఉంటుంది.
సో ఇది రూట్ లోకస్ బ్రాంచా అంటే అవ్వదు. ఎందుకు? ఈ బ్రాంచ్ కి రైట్ సైడ్ లో ఏదో ఒక పాయింట్ తీసుకొని రైట్ సైడ్ లో చూసుకుంటే ఎన్ని ఉన్నాయి సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్? 0 ఉన్నాయి. సో 0 is nothing but we consider 0 as even. సో ఈవెన్ ఉన్నప్పుడు there will not exist any root locus branch. సో -0.3 అనేది దిస్ ఈజ్ ఇన్వాలిడ్ బ్రేక్ పాయింట్. -2.6 చెక్ చేయి. సో -2.6 అనేది ఎక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ -2.6 ఉంటుంది. సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఏమైతాయి? 1 పోల్ ఉంది, 1 0 ఉంది, 2 పోల్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ హ్యాస్ బికమ్ ఆడ్. సో దిస్ బికమ్స్ అ వ్యాలిడ్ బ్రేక్ పాయింట్. సో ఇది వ్యాలిడ్ బ్రేక్ పాయింట్ అయింది. సో -2.6 అనేది బ్రేక్ పాయింట్. ఇప్పుడు ఈ -2.6 దగ్గరికి 2 పోల్స్ అనేవి డిపార్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అవుతాయి. సో ఈ విధంగా ఈ యాంగిల్ చేస్తూ ఇట్లా జాయిన్ అవుతాయి. ఏంటిది? 2 పోల్స్. సో ఇక్కడ కూడా ఇదే విధంగా జాయిన్ అవుతాయి. సో ఇట్లా జాయిన్ అయినాయి. ఇప్పుడు ఏమైతుంది? 2 పోల్స్ జాయిన్ అయినాయి కాబట్టి ఏ వాడు 0 దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇది వచ్చేసి ఇక్కడ 0 కలిసిపోయి ఒక కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్ చేసింది. ఇది ఇంకో 0తో కలిసిపోతుంది. సో ఈ విధంగా ఏం చేసినారు మనం? 2 పోల్స్ ని 2 జీరోస్ ని కలిపేసినాం. సో ఇట్ బికమ్స్ ఏ కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్. ఇప్పుడు ఇక్కడ నా డౌట్ ఏంటిది అంటే ఈ బ్రేక్ పాయింట్ అనేది బ్రేక్ ఇన్ పాయింటా బ్రేక్ అవే పాయింటా? సో ఏంటిది ఇది? ఈ పాయింట్ వచ్చేసి బ్రేక్ ఇన్ పాయింట్. సో బ్రేక్ ఇన్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు -2.66. ఎందుకు బ్రేక్ ఇన్ పాయింట్ అంటున్నా? యాజ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ ద బ్రేక్ పాయింట్, సో సచ్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేక్ ఇన్ పాయింట్. When root locus branches move away from this break point, then such point is called as breakaway point. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసినాం. సో రూట్ లోకస్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుందో అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే నేను కొంచెం దరిద్రంగా గీసిన అనుకోండి, మీరు నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నీట్నెస్ అవసరం లే. వాడేం రూట్ లోకస్ గీయమన్నాడు, మీకేమంటాడు? జస్ట్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఎంత లేదా యాంగిల్ ఆఫ్ అరైవల్ ఎంత అంటే కొంచెం ట్రిక్కీగా అడుగుతారులేండి. ఇదంతా గీయమని అడగాడు. ఓకేనా? ఇది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ గురించి. సో దీంట్లో నేను ఒక ఎక్స్టెన్షన్ ఎవరికన్నా చెప్పడం ఏంటిదిరా అంటే యాంగిల్ ఆఫ్ డిపార్చర్కి నేను క్యాల్కులేట్ చేసేటప్పుడు ఒక్కొక్క పోల్కి ఈ విధంగా నేను యాంగిల్స్ తీసుకున్నాను కదా. ఎవరికన్నా ఈ కాన్సెప్ట్ అర్థం కాకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం క్యాల్కులేట్ చేసింది దేనికయ్యా? ఈ పోల్కి కదా. సో ఇదేంటిది? S1 = -1 + J1 కదా. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే ఈ పోల్కి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి ఎస్ ప్లేస్లో. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నీకు అంటే -1. సో ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 + J1 వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 3 + J1 వస్తుంది. కింద డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎట్లుంటుంది? డినామినేటరు S+1 + J1 ఒకటి ఇంటూ S-1 + J1 ఒకటి. ఇంతేనా ఉండేది? ఇట్లా కాదు, S+1 - J1 ఇవి మనకు రూట్స్ -1 + J1 కాబట్టి డినామినేటర్ ఈ విధంగా ఉంటుంది. సో డినామినేటర్లో S -1 + J1 పెట్టినప్పుడు ఏమైతుంది? ఇది -1 + 1 క్యాన్సిల్ అయిపోయి 2J1 అవుతుంది. సో కింద ఏమైతుంది? 2J1 అంటే నథింగ్ బట్ J. సో ఇక్కడ ఏమైతుంది? -1 + J1 పెట్టినప్పుడు ఇది సింపుల్గా ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో మనకు కావాల్సింది యాంగిల్ మనం క్యాల్కులేట్ చేసేది. సో ఈ 0ని ఏం చేస్తామంటే యాంగిల్ 0 degrees అని చేయండి. సో యాంగిల్ 0 degrees. దీని యాంగిల్ ఎంత? tan ఇన్వర్స్ ఆఫ్ 1/1, tan ఇన్వర్స్ ఆఫ్ B/A కదా. సో యాంగిల్ 45 degrees. యాంగిల్ మల్టిప్లికేషన్లో ఉంటే యాడ్ చేస్తాం. ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 చెప్పినా కదా, సమ్ 18 పాయింట్ సంథింగ్ వస్తుంది, 18.6 ఆర్ సంథింగ్, డివైడెడ్ బై ఇదేంటిది? జస్ట్ 2J అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2/0. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఎంత? నథింగ్ బట్ యాంగిల్ 90 degrees. ఇప్పుడు నీకు యాంగిల్ క్యాల్కులేట్ చేస్తే ఇది ఏమవుతుందా అంటే 63 - 90. 63 - 90 అంటే ఎంత? -26.56 degrees. సో ఇది దేనికి? ఇది ఏ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్కి? S1 = -1 + J1కి. సో దీనికి యాంగిల్ ఎంత వచ్చిందా అంటే యాంగిల్ -26.56 degrees. ఇదే విధంగా నువ్వు S2 అంటే రెండో కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్ -1 - J1 క్యాల్కులేట్ చేస్తే యాంగిల్ ఎంత వస్తుంది అంటే +26.56 degrees వస్తుంది. ఎవరికన్నా కావాలంటే ఇదే ప్రాసెస్లో మొత్తం S వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందంటే ఇది వస్తుంది. ఇప్పుడు
మనం ఏదైతే ఫార్ములా డిస్కస్ చేసుకున్నామో ఫర్ పాజిటివ్ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్కి మనకి ఫార్ములా మారిపోతుంది. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే 180 degrees ప్లస్ యాంగిల్ ఆఫ్ G ఇంటూ హెచ్ ఫర్ పాజిటివ్ ఇమాజినరీ కాంప్లెక్స్ పోల్. సో ఇది మనకి పాజిటివ్ ఇమాజినరీ కాంప్లెక్స్ పోలే కదా, సో ఇక్కడ పాజిటివ్ దగ్గరే ఉంది కదా, ఇది పాజిటివ్ యాక్సిస్లో. సో దీనికి ఏమవుతుంది అంటే 180 ప్లస్ అవుతుంది, అంటే 180 ప్లస్ ఆఫ్ మైనస్ 26.56. సో 180 ప్లస్ ఆఫ్ మైనస్ 26.56. సో దట్ ఈస్ నథింగ్ బట్ 153 సంథింగ్ ఏదో వస్తుంది కదా. సో అదే కదా ఇక్కడ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసిన, ఈ విధంగా అప్రోచ్ చేసినప్పుడు కూడా ఏమొచ్చింది మనకి, అది 153 degrees వచ్చింది చూడండి. సో నేను జస్ట్ ఇది ఈ విధంగా ఎవరికన్నా క్యాలిక్యులేట్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఈ మెథడ్ నేర్చుకోండి అని చెప్పిన, ఆల్టర్నేట్ లాగా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ దీనికి ఏం వాల్యూ వస్తుందో దీనికి దాన్ని నెగిటివ్లో చేసేస్తాం యాంగిల్, అంతే సింపుల్. ఇప్పుడు ఏం చేస్తాం, యాంగిల్ ఆఫ్ అరైవల్ గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఏంటిదంటే యాంగిల్ ఆఫ్ అరైవల్. సో యాంగిల్ ఆఫ్ అరైవల్ అంటే ఏంటిది, దిస్ యాంగిల్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ కాంప్లెక్స్ జీరోస్, తెలిసిందే. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ కాంప్లెక్స్ పోల్స్, వేరస్ యాంగిల్ ఆఫ్ అరైవల్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ కాంప్లెక్స్ జీరోస్. సో డెఫినేషన్ ఏంటిదంటే ద యాంగిల్ విత్ విచ్ పోల్ అరైవ్స్ ద కాంప్లెక్స్ జీరోస్. సో అక్కడ ఏమైతుంది, పోల్ డిపార్ట్స్ ఫ్రమ్ ఇట్స్ పొజిషన్, ఇక్కడ ఏమైతుంది, పోల్ ఈజ్ అరైవింగ్ టు ద కాంప్లెక్స్ జీరోస్. రెండిట్లో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అండ్ యాంగిల్ ఆఫ్ అరైవల్ లో వర్క్ చేసేది ఏంటిదిరా అంటే ఇన్ బోత్ ద కేసెస్ ఓన్లీ పోల్ ఈజ్ మూవింగ్. సో ఎయిదర్ పోల్ ఈజ్ డిపార్టింగ్ ఆర్ పోల్ ఈజ్ అరైవింగ్. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, యాంగిల్ ఆఫ్ అరైవల్ అంటే జీరో అరైవ్ అవుతుంది అనుకోవద్దు. ఎప్పుడైనా సరే పోల్ వెళ్ళి జీరోని కలుస్తుంది కానీ జీరో వచ్చి పోల్ని కలవదు. సో in the angle of departure case the pole is departing, whereas in the angle of arrival case the pole is arriving to the complex zeros. So that is the difference. So whereas angle of arrival is calculated for complex zeros. So same angle of arrival formula ఏంటిదిరా అంటే 180 degrees plus 5. సో where 5 is equals to, ఇక్కడ చూడండి ప్లస్ వచ్చింది, ప్లస్ ఎందుకు వచ్చిందిరా అంటే చెప్తా. 5 is equals to 5p minus 5z. సో అదే సమ్మేషన్ ఆఫ్ 5p మైనస్ సమ్మేషన్ ఆఫ్ 5z. సో సమ్మేషన్ ఆఫ్ 5p ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ మేడ్ బై ఆల్ పోల్స్, సమ్మేషన్ ఆఫ్ 5z ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ మేడ్ బై రిమైనింగ్ జీరోస్. లేదంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 180 degrees మైనస్ 5 కూడా రాయొచ్చు. మైనస్ 5 రాసినప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై రిమైనింగ్ జీరోస్ మైనస్ సమ్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై ఆల్ పోల్స్. సో ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది. సో ఫస్ట్ కేసులో మనం ఏం చేసినాం, 180 degrees మైనస్ 5 చేసినప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ ఏమైతుంది, జీరోస్ అనేది సింగిల్ ఎలిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే యాంగిల్ మేడ్ బై జీరోస్ వచ్చేసి ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ జీరోస్ మైనస్ సింగిల్ పోల్ చేసినాం. సో సింగిల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ వచ్చినప్పుడు 180 degrees మైనస్ 5 చేసినాం. ఆ సింగిల్ ఎలిమెంట్ లాస్ట్కి వెళ్ళినప్పుడు 180 degrees ప్లస్ 5 చేస్తాం. సో ఇదంతా మీకు అర్థమైన అవ్వకుండా ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఏంటిది, ప్లస్ 5 చేసినప్పుడు 5p మైనస్ 5z, లేదా మైనస్ 5 చేసినప్పుడు 5z మైనస్ 5p, సమ్మేషన్ ఆఫ్ 5z మైనస్ 5p. సో సేమ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నేను ఏం తీసుకుంటున్నా అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ జీరోస్ ఉండాలి కాబట్టి k ఇంటూ అదే ఈక్వేషన్ని మారుస్తున్నా, న్యూమరేటర్లో కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ పెడతాను. సో ఈ విధంగా వచ్చి డివైడెడ్ బై s+2 ఇంటూ s+4. సో ఇప్పుడు రూట్ లోకస్ గీద్దాం. సో రూట్ లోకస్ గీయాలంటే సో ఫస్ట్ యాక్సిస్ తీసేసుకోండి, ఎస్ ప్లేన్ తీసేసుకున్నారా. ఇప్పుడు ఏముంది, పోల్స్ లొకేట్ చేయండి. సో ఫస్ట్ పోల్ ఎక్కడుంది, -2 దగ్గర ఉంది. నెక్స్ట్ పోల్ వచ్చేసి -4 దగ్గర ఉంది. కామన్ సెన్స్ అప్లై చేస్తే బ్రేక్ పాయింట్ ఎక్కడ వస్తుంది, సేమ్ దానికి ఏం బ్రేక్ పాయింట్స్ వస్తాయో అవే బ్రేక్ పాయింట్స్ వస్తాయి. సో d by ds ఆఫ్ u by v ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు, సేమ్ ఫార్ములా చేయండి. కావాలంటే మీరు చేసుకోండి, ఏమొస్తాయంటే సేమ్ బ్రేక్ పాయింట్స్ వస్తాయి. s1 ఈజ్ ఈక్వల్స్ టు -0.3, s2 ఈజ్ ఈక్వల్స్ టు -2.6 వస్తాయి. సో మళ్ళీ సేమ్ వ్యాలిడ్ బ్రేక్ పాయింట్ ఏంటిది, -2.6, ఇన్వాలిడ్ వచ్చేసి -2.3. సో బ్రేక్ పాయింట్ కూడా ముందే రాసేస్తున్నా, ఏది -2.6 అనేది వ్యాలిడ్ బ్రేక్ పాయింట్. సో కాంప్లెక్స్ కాంజుగేట్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి, సో జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ కదా, J1 మైనస్ J1, ఇక్కడ జీరో కాదులేండి. సో జీరోస్ ఎక్కడ ఉంటాయి, ఈ విధంగా కాంప్లెక్స్ కాంజుగేట్ ఈ విధంగా ఉంటాయి. సో ఇంతవరకు మొత్తం సేమా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే జాయిన్ కూడా చేసేద్దాం జీరోస్ని.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, యాంగిల్ ఆఫ్ అరైవల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో యాంగిల్ ఆఫ్ అరైవల్ అంటే ఈ పోల్ ఏం చేస్తుంది, యాంగిల్ ఈ పోల్తో నేను ఇక్కడ మొత్తం s -1 + j1 ఇదంతా సబ్స్టిట్యూట్ చేసుకొని నేను చేయను. మనం స్మార్ట్గా చేయాలంటే, ఫాస్ట్గా చేయాలంటే ఈ విధంగా చేయాలి. సో ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ 0 దగ్గర నేను యాంగిల్ కనుక్కుంటా. సో దీనికి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చిన యాంగిల్ని నెగిటివ్ చేసేస్తే అదే మనకి ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ 0కి యాంగిల్ అయిపోతుంది, యాంగిల్ ఆఫ్ అరైవల్. సో ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ 0తో ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ 0 ఎంత యాంగిల్ చేస్తుందంటే 90 degrees. సో సిగ్మా 5z ఏమైపోయింది నీకు 90 degrees అయింది. నెక్స్ట్ ఇవి ఆల్రెడీ సేమ్ చేసినట్లే కదా, ఏముంది tan ఇన్వర్స్ ఆఫ్ 1/1. సో ఇదెంత 45 degrees. ఇది కూడా సేమ్ వస్తుంది, యాంగిల్ ఎంత, ఇది 18 degrees. సో ఇవి రెండు కలిపితే సిగ్మా 5p. ఇవి ఇంతకుముందు సిగ్మా 5z వచ్చినవి, ఇప్పుడు సిగ్మా 5p అయినాయి. ఏంటిది నీకు ఎంత వచ్చింది, 45 + 18 అంటే నథింగ్ బట్ అప్రాక్సిమేట్లీ 63 degrees. ఇవన్నీ అప్రాక్సిమేట్లీ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 అంటే నాట్ 18 degrees, సమ్ 18 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి క్యాలిక్యులేటర్లో. సో ఇప్పుడు నీకేముంది, అకార్డింగ్ టు ఫార్ములా ఇప్పుడు నువ్వు 5p - 5z చేసినావంటే 180 + 5 చేయాలి. సో నేను 5z - 5pనే చేస్తానండి. అప్పుడు ఎంత వస్తుంది, ఇది సేమ్ 20 ఎంత, ఇది 26 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇదేంటిది మనకి 5z - 5p. సో 5z - 5p చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ అరైవల్ ఫార్ములా ఎంత, 5a = 180 degrees - 26. సో దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 154 degrees ఆర్ 153 పాయింట్ సంథింగ్. సో మళ్ళీ ఏమొచ్చింది నీకు, యాంగిల్ ఆఫ్ అరైవల్ కూడా 154 వచ్చింది. సో దీనికి 154 అంటే పైన ఉండేదానికి, కింద ఉండేదానికి యాంగిల్ ఆఫ్ అరైవల్ ఎంత, కింద కాంప్లెక్స్ కాంజుగేట్ 0కి -154 degrees వచ్చేస్తుంది. సో 154 degrees అంటే సేమ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది యాంగిల్ 154 degrees. -154 degrees అంటే ఈ విధంగా ఉంటుంది, అంతే కదా, 0 -90 -180 అంతేలేండి. సో ఎందుకు ప్లస్ రాసినా, ఆల్రెడీ డైరెక్షనే ఇండికేట్ చేస్తుంది మనకి నెగిటివ్ అని. ఇప్పుడు ఏముందయ్యా అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి గీసావు, మళ్ళీ ఇక్కడ నుంచి గీసి ఇట్లా జాయిన్ చేసావు, అది కాదు మనకు జరిగేది. పోల్స్ వెళ్ళి జీరోస్ దగ్గర జీరోస్తో పేర్ అవుతాయి. సో ఎట్లా వస్తాయి, ఫస్ట్ ఈ పోల్ ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది, నెక్స్ట్ ఈ పోల్ ఈ విధంగా ట్రావెల్ చేసి బ్రేక్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. బ్రేక్ పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఏమవుతాయి, ఇప్పుడు వెళ్ళి ఈ పోల్స్తో ఈ జీరోస్తో కలుస్తాయి. సో ఎట్లా కలుస్తాయి అంటే ఈ విధంగా కలుస్తాయి. అంటే ఇది వెళ్ళి ఈ విధంగా జాయిన్ అవుతుంది, ఇది వచ్చేసి ఈ విధంగా జాయిన్ అవుతుంది. సో మనకు రూట్ లోకస్ డయాగ్రామ్ ఏంటిదిరా అంటే, అదే యాంగిల్ ఆఫ్ అరైవల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రూట్ లోకస్ డయాగ్రామ్ ఏమొచ్చింది, ఈ విధంగా వచ్చింది. సో ఈ బ్రేక్ పాయింట్ ఇప్పుడు ఏమవుతుంది, మనకి బ్రేక్ అవే పాయింట్ అవుతుంది. ఎందుకు, రూట్ లోకస్ బ్రాంచెస్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ దిస్ బ్రేక్ పాయింట్. సో దిస్ బ్రేక్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేక్ అవే పాయింట్. సో సేమ్ దీనికే కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్కి చేసినప్పుడు ఏమొచ్చింది, బ్రేక్ ఇన్ పాయింట్ వచ్చింది. సేమ్ బ్రేక్ పాయింట్ ఇక్కడ ఏమైంది, బ్రేక్ అవే పాయింట్ అయింది. సో ఈ అబ్జర్వేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో హోప్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ టాట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు, కామెంట్స్ మాత్రమే పోస్ట్ చేయగలరు. సో కామెంట్స్ పోస్ట్ చేయండి. అంతేలేండి. నేను నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ మాట్లాడేటప్పుడు మొత్తం రూల్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంతటితో మనకి ఏమైంది, రూట్ లోకస్ అయిపోయింది. రూట్ లోకస్ అయిపోయిందంటే ఇంకొక కాన్సెప్ట్ ఉందిలేండి, ఎఫెక్ట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఆన్ సిస్టమ్. సో అది డిస్కస్ చేసేసుకుంటే రూట్ లోకస్ క్లోజ్. తర్వాత ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్కి జంప్. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.